afternoon, everybody. I've done this a whole bunch of times, but I still get nervous giving the speech each time. So I'm going to keep it crisp. Thank you to all the guests for being here to come support our film. It means the world to us. Honeymoon Express is releasing on the 21st of June. It's been a very interesting journey. It's been a very exciting project to be a part of. And I'm very grateful to Bala sir for giving us this opportunity. Honeymoon Express releases on 21st June. Please do go watch it. And thank you to everyone present here for supporting this film. హెబా గారు మ్యామ్ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నారు టీజర్లో అండ్ ప్రజెంట్ కూడా. థ్యాంక్ యూ. సో ఏంటంటే మీరు ఇంతకుముందు తీసుకున్న ఫిలిం చూసుకున్నట్లయితే ఓదెల రైల్వే స్టేషన్ కానీ కుమారి 21 అంటే అటు మాస్ అంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ కాకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ సబ్జెక్ట్ చేశారు. బట్ మళ్ళీ సేమ్ టైం రీసెంట్గా అలానే బట్ ఎలా అనిపిస్తుంది మల్టిపుల్ టాస్కింగ్ యాక్టింగ్స్లలో? అంటే కొంచెం డిఫరెన్షియేషన్ డెఫినెట్గా ఉంటుంది కదా. ఐ లైక్ ఆల్ జానర్స్ ఆఫ్ ఫిల్మ్. సో నాకు జానర్ అంటే ఏదైనా స్పెసిఫిక్ like I don't have a specific genre in mind that I want to do. I like crime thrillers as much as I like a romantic film, as much as I like a murder mystery, as much as I like a family drama. So I enjoy being part of all these kinds of films. So I'm very happy that I get all these different kind of genres to work on. మీ ఫేవరెట్ జోనర్ ఏంటి మరి? మోస్ట్లీ my favorite genre is a murder mystery. చైతన్య గారు అన్న హాయ్ అన్న. చెప్పు. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నారు, ఎట్లా డేట్లు మేనేజ్ చేసుకుంటున్నారన్న? మంచి క్వశ్చన్. నాకే అర్థమవుతలేదు నేను ఎట్లా మేనేజ్ చేస్తున్నాను. అట్లా జరుగుతుంది అంతే. అంటే ఐ హ్యావ్ బీన్ బ్లెస్డ్ ఆర్ ఆల్ మై డైరెక్టర్స్ హ్యావ్ బీన్ వెరీ కైండ్. అర్థం చేసుకుంటున్నారు, ఓకే వీడు చేస్తుండే ఆ సినిమాలు అని చెప్పి లైక్ నిన్నటి వరకు ఐ వాజ్ షూటింగ్, ఈరోజు మధ్యాహ్నంకి వెళ్ళి మళ్ళీ షూటింగ్ పోవాలి. సో బాలాగారు అర్థం చేసుకొని పొద్దున ఈవెంట్ పెట్టుకున్నారు. సో నేను ఈ సినిమా చేస్తున్నప్పుడు ఐ హ్యాడ్ అనదర్ షూట్. అప్పుడు బాలాగారు అడ్జస్ట్ అయ్యారు. లైక్ వైజ్ ఆల్ ది డైరెక్టర్స్ దట్ ఐఎమ్ వర్కింగ్ విత్ ఆర్ కన్సిడరేట్ ఎనఫ్, కైండ్ ఎనఫ్ టు హెల్ప్ మీ అవుట్ విత్ మై డేట్స్. సో యా. సినిమాలో అంటే సుహాసిని గారు తనిఖీల బద్ని గారు ఉన్నారు కదా, స్క్రీన్ షేరింగ్ చేసుకుని ఎట్లా అనిపించింది జస్ట్ సీనియర్ ఆర్టిస్టులతో? యా, అది మాట్లాడదామంటే ఇంతకుముందు మైక్ గుంజుకున్నారు. బట్ యా, ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ దెమ్. అలీ గారు కూడా ఉన్నారు. సో సుహాసిని గారు మేము సినిమాలు చూసి షీ వాజ్ ఎ గ్రేట్ యాక్ట్రెస్ అండ్ మై పర్సనల్గా నాకు చాలా ఇష్టం సుహాసిని గారు. భరణి గారు ఈజ్ అనదర్ అమేజింగ్ యాక్టర్. సో అలాంటి వాళ్ళు మా సినిమాలో ఉండి వాళ్ళతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఒక ఇట్స్ ఎ హ్యాపీ మూమెంట్. అది కాకుండా కూడా యూ గెట్ అ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు యాజ్ యాక్టర్స్, యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. సో ఐ గాట్ టు లెర్న్ అ లాట్ ఫ్రమ్ దెమ్. అంటే వాళ్ళు నటిస్తున్నప్పుడు స్క్రీన్ మీద చూడడం వేరు, డైరెక్ట్గా ఎదురుగా ఉండి చూడడం వేరు యాజ్ కో యాక్టర్స్. సో ఐ హ్యాడ్ దట్ ప్లెజర్. సో ఐ వాజ్ వెరీ ఏమంటారంటే బ్లెస్డ్. బ్రహ్మానందం గారు, కిడాకొల, తర్వాత సుహాసిని గారు, బర్ని గారు, అలీ గారు. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ ఫర్ మీ. నేనైతే అట్లే ఫీల్ అవుతాను. ఎందుకంటే ఒకటి అంత పెద్ద యాక్టర్స్తో చేయడము ఈజ్ వన్ ఆస్పెక్ట్. రెండు, యూ గెట్ టు లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ దెమ్. సో ఐవ్ లెర్న్డ్ ఎ లాట్ ఫ్రమ్ దీస్ యాక్టర్స్. అండ్ ఈ సందర్భంగా ఇంతకుముందు చెప్దాం అనుకుంది, బట్ ఐ హోల్ హార్టెడ్లీ వాంట్ టు థ్యాంక్ బర్ని గారు అండ్ సుహాసిని గారు. దే హ్యావ్ యాడెడ్ సో మచ్ వెయిట్ టు అవర్ ఫిల్మ్. మా సినిమాకి అంటే వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువే. దే ఆర్ లైక్ వాళ్ళు కూడా ఒక హీరోయిన్ మా సినిమాకి. సో థ్యాంక్ యూ బర్ని గారు, థ్యాంక్ యూ సుహాసిని మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫిల్మ్. వీఆర్ బ్లెస్డ్ టు బీ షేరింగ్ ద స్క్రీన్ స్పేస్ విత్ యూ. థ్యాంక్ యూ. మంచి క్వశ్చన్ అడిగినా. ఆహాలో అంటే డియర్ నాన్న నైట్ నుండి స్ట్రీమింగ్ అవుతుంది రేపు ఫాదర్స్ డేకి. అండ్ 1 వీక్ గ్యాప్లోనే సినిమాకి మళ్ళీ ఇది June 21 రిలీజ్ అవుతుంది. ఇంకంటే 1 వీక్ గ్యాప్తో ఇందులో బాలాగారు అన్నట్టే ఎట్ ఏ టైం 2 సినిమాలని అటొక స్క్రీన్లో ఇటొక స్క్రీన్లో చూసామని అంటున్నారు కదా. అన్ని సినిమాలు చూస్తారు. సినిమాలు అన్ని సినిమాలు చూస్తారు.
ఆ స్టోరీ డిఫరెంట్ జోనర్, ఈ స్టోరీ కొద్దిగా అంటే డిఫరెంట్ జోనర్గా అన్న రెండు మూవీస్ కాన్సెప్ట్ పరంగా. ఇది థియేట్రికల్ రిలీజ్, అది ఓటీటీలో రిలీజ్ అవుతుంది కదా, ఆహాలో రిలీజ్ అవుతుంది. సో డియర్ నాన్న, పారిజాతపురం రెండు ఆహాలో రిలీజ్ అవుతున్నాయి 2 days గ్యాప్లో. నెక్స్ట్ ఫాలోయింగ్ వీక్ 21st ఇది థియేట్రికల్ రిలీజ్. సో దానికి దీనికి డిఫరెన్స్, దాని ఆడియన్స్ వేరు, దీని ఆడియన్స్ వేరు. మైథలాజికల్ ఫిల్మ్ ఏమైనా చేస్తున్నారా అన్న? అంటే చూడడానికి లుక్ కొద్దిగా చూడడానికి ఆ టైప్లో అనిపించింది. మైథలాజికల్ కాదు, చెప్తా. పీరియాడిక్ డ్రామా చెప్తా. ఇప్పుడే ఎందుకు అన్ని రివీల్ చేసి చూస్తారు మీరే. ఓకే అన్న. బాలా గారు చెప్పండి సార్. అమలా గారితో టీజర్ లాంచ్ చేయించారు, ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? అమల్ గారు, I didn't get your question, sorry. స్టోరీలో which point made you do the film? Which is the most exciting point for you in the film? Just like I said before, I cannot tell you about that point. ఆ పాయింట్ చెప్పదు. సో ఒకసారి ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ క్లారిఫై, ఇప్పుడు హీరోయిన్ This Honeymoon Express. Yes. I think what's different in this film as compared to my previous films is that this is quite a blend of genres. Romance unne, family drama unne, comedy unne, thriller is there, fantasy element is there. There are multiple genres. I've done each of these genres separately, but together in one film, I think I'm doing it for the first time. So that is what makes it stand out. You did a lot of actors in past movies. What about him, your co-star Chaitanya? What is any learning skills about him? Any acting? I think I learned one thing from him is to come on set and, you know, be very, like, I come do my job and go. He is very available on set with everybody, sits and talks to everybody. I don't know how to do that, so I think I want to learn that from him.